వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పరిటాల సునీత జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్ ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మర్చిపోయారేమో. అంటే పరిటాల సునీత అంటే వైఫ్ ఆఫ్ పరిటాల రవి అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో కానీ, ఇంతటికి జగన్మోహన్ రెడ్డి పైన పరిటాల సునీత ఎందుకు వార్నింగ్ ఇచ్చారు, ఏం జరిగిందనేది కనుక మనం చూసినట్లయితే, రాత్పాల్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసినటువంటి వైసీపీ క్యాడర్ కాస్త చాలా సంతోషపడింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత తమ నాయకుడు చూసేందుకు, కలిసేందుకు వచ్చారు అనేసి కూడా చాలామంది అయితే సంతోషంగా ఉన్నారు. కొన్ని గంటలు కూడా లేకుండానే ఆ సంతోషాన్ని కొన్ని గంటలు కూడా లేకుండా చేసేసారు రాత్పాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారు. అంటే ఆమె నుండి ఈ స్థాయి, ఈ దాటిని కూడా బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఊహించనుండరేమో. ఎందుకంటే తోపుతుర్తి సోదరుల మీద నమ్మకమేమో, లేదా అభిమానమేమో కానీ, లేదంటే పరిటాల కుటుంబం పట్ల కూడా కోపమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాత్పాడు పర్యటనకు కారణమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. బయటకు అంటే బయటకు కారణంగా బాధిత కుటుంబం అయినటువంటి లింగమయ్య కుటుంబాన్ని కూడా, అంటే వారి కుటుంబంలో జరిగినటువంటి ఒక మరణానికి సంబంధించి కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. తీరా అక్కడ చూస్తే జగన్ పోలీసుల పైన, అలాగే చంద్రబాబు నాయుడు గారి పైన, పరిటాల కుటుంబం పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం అందరికి కూడా ఇక్కడ విస్మయానికి గురి చేశాయని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు భారీ బందోబస్తులు ఏర్పాటు చేయడంతో పాటుగా పర్యటన దీంట్లో కూడా ఎటువంటి అల్లర్లు లేకుండా సజావుగా సాగిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ వైసీపీ విమర్శలు చేయడంతో రంగంలో దిగినటువంటి పరిటాల సునీత కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్ పైన కౌంటర్ అటాక్ చేశారు. రెండు కుటుంబాల మధ్య గొడవను కాస్త ఫ్యాక్షన్ తగాదాగా సృష్టించి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసేది మానుకో జగన్ అని కూడా హితవు పలికారు. ఏదో వచ్చావా, పరామర్శించావా, వెళ్ళావా అన్నట్టుగా ఉండు, అంతే తప్ప చంద్రబాబు నాయుడు పైన విమర్శలు చేసే స్థాయిని ఇది కాదు, కేవలం నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రం అంటూ కూడా జగన్ను ఎద్దేవా చేశారు. సెల్ఫీలకు జేజేలకు పలికించుకోవడం కోసమే ఇక్కడికి వచ్చావు అంటూ కూడా జగన్ పైన అటాకింగ్ చేశారు పరిటాల సునీత గారు. అంతేకాకుండా ఎస్ఐ స్థాయి వ్యక్తులపైన జగన్ విరుచుకుపడడం పైన కూడా తప్పుపట్టారు. పెద్ద స్థాయి ఆఫీసులు బాగానే ఉన్నారంటూ కూడా చిన్న స్థాయి ఉద్యోగులు బలైపోతూ ఉన్నారని చెప్పడం, ఉద్యోగ సాధనలో పోలీసులు పడేటువంటి కష్టాన్ని చెప్పుకోవడం ద్వారా చిన్న స్థాయి పోలీసులు అధికారంలో మనోధైర్యాన్ని కూడా నింపే ప్రయత్నం చేశారు. అంటే రెడ్ కార్పెట్ వేసి నీకు ఆహ్వానం పలికిన పోలీసులను జగన్ ఇంత దుర్మార్గంగా మాట్లాడడం సబబు కాదని కూడా చెప్పుకొచ్చారు. ఆయన పరామర్శకు వచ్చావా, ప్రచారానికి వచ్చావా అంటూ కూడా జగన్ను ప్రశ్నించారు పరిటాల సునీత గారు. అయితే ఇక్కడ వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే నువ్వు కాదు కదా, నీ నాయన వచ్చినా నేను చేయాలనుకుంటే నా రాజకీయాలను చేసుకోగల శక్తి నాకుంది జగన్ అంటూ కూడా చెప్పడం, తమ కుటుంబ సత్తా ఏంటో అందరికీ తెలిసేలాగా చేశారు పరిటాల రావు గారు. ఆయన బ్రతికి ఉంటే ఎలా మాట్లాడుతారో అతని భార్య కూడా, నేను కూడా అంతే స్థాయిలో మాట్లాడగలను. పరోక్షంగా ప్రత్యర్థి పార్టీ నాయకులపైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎస్ఐ నాతో పాల్ మాట్లాడినట్టుగా నువ్వు బైబుల్ మీద ప్రమాణం చేస్తావా, నేను కాణిపాకం వినాయకుడి మీద కూడా ప్రమాణం చేసి చెప్తాను అంటూ కూడా జగన్ పైన ఛాలెంజ్ అయితే విసిరారు. మరోవైపు తోపు అని చెప్పుకుంటున్నావు, అంటే మాజీ ఎమ్మెల్యే ఇక్కడ తోదుపుర్తి ప్రకాష్ రెడ్డిని తీసిపడేసావు కూడా, ప్రత్యర్థి పార్టీల నాయకులను పర్యటనను కూడా చేసే రాజకీయాలు తమ అధినాయకుడికి అంటే చంద్రబాబు నాయుడు గారికి నచ్చవంటూ కూడా చెప్పడంలో పూర్తిగా ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలకు తాము దూరం అని కూడా ఒకవైపు చెప్తూనే, అలా అని తన బిడ్డ జోలికి వస్తే ఒక తల్లిగా ఊరుకోనని కూడా హెచ్చరికలు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి పరామర్శించడం కోసం వచ్చి ఒక రకంగా సునీత గారి దగ్గర నేను వార్నింగు, అలాగే సెటైరికల్, దాంతో పాటుగా కొన్ని సూచనలు సలహాలతో పాటుగా ఛాలెంజ్ కూడా విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఛాలెంజ్కి ఒప్పుకొని ఆమె వ్యాఖ్యల పైన ఏ విధంగా స్పందిస్తారు, అసలు స్పందిస్తారా, స్పందించరా, దాన్ని అక్కడికే వదిలేస్తారా? ఇప్పటివరకు అయితే ఏం స్పందించలేదు, కానీ మరి ఏం జరుగుతుంది ఏమనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.